వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుప్రీంకోర్టు బెంచ్లో జస్టిస్ సంజయ్ కరోల్ అండ్ విపుల్ ఎం పంచోలి వీళ్ళు ఇచ్చినటువంటి ఒక అబ్జర్వేషన్ మీద ముందుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు అక్కడ ఒక 2 పదాలు మెన్షన్ చేస్తూ చెప్పారు కాబట్టి దాని మీద ఇది మాట్లాడాల్సి వస్తుంది. A bunch of justices Sanjay Karol and Vipul M. Pancholi made the observation while partly allowing the appeal of a man who was convicted for obscenity for using the words mother f, son of a r. ఈ 2 పదాలు నేను లీగల్గా నేను చెప్పడానికి కూడా లేదు డైరెక్ట్గా, బికాస్ అందరు చూస్తారు కాబట్టి. And other vulgar expletives during an altercation over a land dispute. Let's be clear, legally, obscenity is not synonymous with vulgarity, abuse or profanity. Using of mere swear words, profanities and vulgar expletives, however distasteful or uncivil, they cannot be equated with obscenity. Words which are merely vulgar and abusive may evoke a feeling of disgust, revulsion or shock, but that by itself does not make them obscene in law, the court noted. అంటే ఇక్కడ ఈ రెండిటికి మన తెలుగు నేటివిటీలో చెప్తే ఇక్కడ రేపటి నుంచి ఎలాగంటే తమ్మినేని సీతారాం గారు మాట్లాడినటువంటి రాజకీయత్వం అనేటువంటి లకారం భాష, అంటే ఇక్కడ బేసిక్గా అమ్మలక్కల పేరుతోటి అమ్మ అక్క అని చెప్పి పచ్చి బూతులు తిట్టినా సరే అది నేరం కాదు అనేటువంటి ఒక భావన. ఖచ్చితంగా ఇదెక్కడి అరాచకం అని మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇది సుప్రీంకోర్టు లైసెన్స్ ఇచ్చింది అని అనడం లేదు, కానీ ఒక రకంగా అదే కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఇక్కడ సుప్రీంకోర్టు మేబీ, ఎందుకంటే తెలుగులో ఉన్నటువంటి మనకి మాతృభాషలో ఉండే సౌలభ్యం వేరు, ఇంగ్లీష్లో ఉండేటువంటి సౌలభ్యం వేరు. అక్కడ దానికి మీనింగ్స్, సినానిమ్స్ ఎన్నో ఉంటాయి. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో వల్గారిటీ వేరు, అబ్యూజ్ వేరు, ప్రొఫానిటీ వేరు, అబ్సెనిటీ వేరు. ఈ తేడా గుర్తించకుండా ప్రతి మాటని బూతు చట్టపరంగా అశ్లీలతగా పరిగణించలేము అని చెప్పి కూడా కోర్టు చెప్పింది. మణి అట్ సుబ్రహ్మణ్యం వర్సెస్ స్టేట్ కేసులో కేవలం స్వేర్ వర్డ్స్, ప్రొఫానిటీస్, వల్గర్ ఎక్స్ప్రెసివ్స్ ఇవి అసహ్యంగా ఉన్నాయన్న కారణంతో సెక్షన్ 294B కింద అబ్సెనిటీ కింద మారవు అని స్పష్టం చేసింది. అంటే ఇంకెవరన్నా తిట్టారు అంటే అది ఆటోమేటిక్గా ఈ బూతులు తిట్టడం అశ్లీలమైనటువంటి నేరం అయిపోదు. అసభ్యతని చట్టపరమైనటువంటి అబ్సెనిటీతో సమానం చేయకూడదని చెప్పి కోర్టు చెప్పిన అసలు సూత్రం. మరి ఈ తీర్పుని సమాజం ఎలా ఉపయోగించుకుంటుంది? ఎందుకంటే 50 పేజీల తీర్పు ఏ సామాన్యుడు చదవడు. అంటే ఇక్కడ బూతులు తిట్టడం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పేసింది అంతే అని రేపటి నుంచి ఎవరన్నా అనుకుని తిట్టి ఏం చేస్తావు, సుప్రీంకోర్టే చెప్పింది బూతులు తిట్టడం అబ్సెనిటీ కాదు అంటే ఇది చాలా ప్రమాదకరమైందేగా. ఇక్కడ ఎవరినైనా ఏమైనా తిట్టండి అని చెప్పలేదు కోర్టు, కానీ ఒక నిర్దిష్టమైన నేరానికి సంబంధించి లీగల్ థ్రెషోల్డ్ గురించి మాట్లాడింది. సెక్షన్ 294B, 506 of 2 ఈ రెండింటి కింద కన్విక్షన్ని తొలగించినప్పటికీ 326 సెక్షన్ 326 కన్విక్షన్ని కోర్టు కొనసాగించింది. అంటే బూతులు తిట్టాడు కాబట్టి వ్యవహారం మొత్తం క్షమించామని చెప్పలేదు, బట్ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడాల్సిందే. స్వేచ్ఛా సమాజంలో మనకు నచ్చని మాటను కూడా వినే హక్కు ఉండాలట. అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ప్రతి వ్యక్తిని క్రిమినల్గా మార్చేస్తే ప్రజాస్వామ్యం అవ్వదు. అందుకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి విలువ ఉంది. అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ కాదు, ఎక్స్ప్రెషన్ అంటే హ్యూమిలియేషన్ కాదు, క్రిటిసిజం అంటే వ్యక్తిగతంగా తిట్టే హక్కు కాదు అని కూడా చెప్పారు. సంతోషం. అంటే ఇక్కడ ఎవరైనా విమర్శించవచ్చు, సద్విమర్శ చేయాలి, ఘాటుగా విమర్శించవచ్చు, ఒక విధానాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ వ్యతిరేక దాంతో వ్యక్తిగత దూషణ అంటే ఇలా కూడా అనొచ్చు. మా ఎమ్మెల్యే ఒక పనికిమాలినోడండి, ఆయన్ని ఎన్నుకుని ఎందుకు పంపించామో తెలియదు, ఆయన ఏ పొద్దు చూసినా ఆయన వ్యాపారాల మీద వ్యవహారాల మీద ఉంటాడు తప్పితే మాకు నియోజకవర్గంలో మాత్రం పనిచేయడు. దీంట్లో ఏదైనా ఒక బూత్ పదం ఉందా? లేదు కదా. ఇక్కడ ఇది వ్యక్తిగత దూషణ. పనికి మాలిన వాడు అంటే ఆయన ఏం పని చేయట్లేదు అని మీనింగ్ వస్తుంది మనకి.
బెదిరింపు, లైంగిక అవమానం, కులదూషణ, వేధింపులు ఇలాంటి ప్రత్యేక నేరాలు ఉంటే వాటిని ప్రొఫానిటీ పేరుతో తప్పించుకునే అవకాశం ఉండకూడదు అన్నారు. సో బూతులు తిట్టడం నేరం కాదంది, లేదంటే బూతులకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇలాంటి మాటలు చెప్పట్లేదు. కానీ ఈ 2 మాటలు ఏవైతే వచ్చాయో ప్రత్యేకంగా, అంటే తెలుగులో మనకు చెప్పాలంటే ఇక్కడ ఇంకోటి, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పర్వాలేదు, బూతులు హేయమైనవే కానీ శిక్షార్హమైనటువంటి నేరాలు కాదు. అబ్సెనిటీ వర్సెస్ ప్రొఫానిటీ మధ్య ఉన్న వ్యత్యాసం గుర్తించాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అమ్మలక్కల పేరుతో పచ్చి బూతులు తిట్టిన నేరం కాదా, స్వేచ్ఛా సమాజంలో బ్రతకడానికి చెల్లించుకునే మూల్యం అని అంటున్నారు. ఇది సుప్రీంకోర్టుని మరి ఇక్కడ ఒక ప్రశ్న అడగొచ్చు కదా, అడగకూడదా? లేదు, అడగాలి. ఇది కోర్టుని తప్పుదో పట్టించేటువంటి ధోరణి అయితే కాదు, ప్రజాస్వామ్య ఆందోళనగానే అడగాలి. సుప్రీంకోర్టు మీరు చెప్పినటువంటి ఈ లీగల్ డిస్టింక్షన్ చాలా అవసరం. కానీ ఈ డిస్టింక్షన్ని సామాన్యులు ఎవరినైనా ఏమైనా తిట్టొచ్చు అనేటువంటి అర్థంలో ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి మిస్యూజెస్ని మరి ఎలా అడ్డుకోవాలి? వల్గారిటీ మాత్రమే అబ్సానిటీ కాకపోవచ్చు, కానీ నిరంతరంగా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా ఒక వ్యక్తిని లేదా ఒక సమూహాన్ని అవమానించే అబ్యూజివ్ లాంగ్వేజ్, మరి దీన్ని చట్టం పూర్తిగా పట్టించుకోకూడదా? ఇది కూడా సుప్రీంకోర్టు వారు ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే, సరే ఈ మధ్య మళ్ళీ రాజకీయాల్లోకి మొదలెట్టారు కాబట్టి కొడాలి నాని గారి భాష అందరికీ తెలిసిందే. ముందుగా ఆయన ఏం మాట్లాడితే నీ అమ్మ మొగుడు క్షమించాలి, తల్లులందరూ క్షమించాలమ్మా, మళ్ళీ ఈ మాట తీసుకొచ్చినందుకు వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు వారి తీర్పు ఉన్న నేపథ్యంలోని చెప్పడం జరుగుతోంది. మీ పాదపద్మాలకి నా నమస్కారం. నీ అమ్మ మొగుడు గుడి కట్టించాడా? వెంకటేశ్వర డిక్లరేషన్ నీ అమ్మ మొగుడు పెట్టాడా? ఈ రకమైనటువంటి భాష ఆయన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటారు. రైట్? కొంతమంది అనలిస్టులు కూర్చొని మాట్లాడితే పకోడీగాళ్ళు అని చెప్పి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడారు. సరే, పకోడీగాళ్ళు అంటే ఏమంటారు? పకోడీలు తినడానికి మంచివే కదా మరి. బట్ హ్యూమిలియేట్ చేయడానికి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఇలా మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా వీళ్ళు మాట్లాడారు అనేది అందరికీ తెలిసిందే. ఆవేశంలో అయినా సరే ఇటువంటి పదాలు వాడకూడదు అన్నటువంటిది ఉంది. ఇలాగా టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని లాగి అతని తల్లి, అక్క, భార్య, పిల్లల పేర్లతో దూషించి సోషల్ మీడియాలో లక్షలాది ముందు అవమానించడం అనేది మరో విషయం. ఈ రెండింటినీ ఒకే ఘటన కట్టగలమా? కట్టలేం. మేబీ ఒకసారి ఒక క్షణికావేశం కావచ్చు, బట్ రెండోది ఒక సస్టైన్డ్ ప్యాటర్న్ ఆఫ్ హరాస్మెంటే కదా. మరి ప్రతి కేసుని కంటెక్స్ట్, ఇంటెంట్, మేనరు, ప్లేసు, ఆడియన్స్, ఇంపాక్ట్, అలాగే వర్తించే ఇతర చట్టాల ఆధారంగా పరిశీలించాల్సిన అవసరాన్ని పరిగణలోకి తీసుకోవాలి గౌరవ సుప్రీంకోర్టు వారు. సో ఇక్కడ మన అభిప్రాయం ఏంటంటే, ఈ తీర్పులో ప్రాథమిక న్యాయ సూత్రాన్ని పూర్తిగా తిరస్కరించాల్సినటువంటి అవసరం లేదు, కానీ దాని స్కోప్ అండ్ మిస్యూజ్ వీటి మీద మాత్రం స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వల్గారిటీ ఈజ్ నాట్ ఆటోమేటికల్లీ అబ్సెనిటీ అనే సూత్రం అవసరమే, కానీ దాని పక్కనే ఈ తీర్పు ఇతరులని అబ్యూస్ చేయడానికి, థ్రెటన్ చేయడానికి, హెరాస్ చేయడానికి, హ్యూమిలియేట్ చేయడానికి జనరల్ లైసెన్స్ కాదు అనే సందేశం కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఇవ్వాలి. లేదనుకోండి, రేపు పొద్దున మొదలెడతారు, సుప్రీంకోర్టే చెప్పింది, మేము మాట్లాడింది తప్పేమీ లేదు. ప్రతి దుర్భాషని కూడా సమర్థించుకునే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు ఇంకా తయారవుతారు. ఇది న్యాయస్థానం ఉద్దేశం కాకపోయినప్పటికీ ఒక తీర్పు సామాజికంగా ఎలా అర్థం చేసుకోబడుతుందో, దాన్ని ఎలాంటి లూప్ హోల్గా ఉపయోగించుకునే అవకాశం ఉందో కూడా సమాజం ఆలోచించాల్సిందే. ఎందుకంటే మాట్లాడడానికి మాటకి స్వేచ్ఛ ఉండాలి, కానీ ఆ మాటకి బాధ్యత కూడా ఉండాలి. మనకు నచ్చని అభిప్రాయాన్ని వినే సహనం మనకి ఉంటుంది, మనల్ని విమర్శించే హక్కు కూడా ఇతరులకి ఉంటుంది. కానీ స్వేచ్ఛ పేరుతో ఒక వ్యక్తిని అవమానించడం, బెదిరించడం, వేధించడం, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దూషించడం అనేది సమర్థించబడదు, సమర్థించకూడదు. అందుకే ఇక్కడ సుప్రీంకోర్టుని గౌరవిస్తూనే చెప్పాలంటే ఒక మాట, బూతు మాటని అబ్సెనిటీతో సమానం చేయకూడదు. అట్ ద సేమ్ టైం బూతు మాటలకి సామాజిక, వ్యక్తిగత నష్టం ఉండదు అని కూడా అనుకోవడానికి వీల్లేదు. భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడండి, కానీ ఆ స్వేచ్ఛని ఇతరులని అవమానించే ఆయుధంగా మార్చుకునే లూప్ హోల్స్కి ఎవరు కూడా తలుపులు తెరవకూడదు. నాకు నచ్చింది మాత్రమే మాట్లాడే స్వేచ్ఛ కాదు కావాల్సింది, నాకు నచ్చని మాటను కూడా సహించే స్వేచ్ఛ. అట్ ద సేమ్ టైం లిమిటేషన్స్. ఇట్ డజంట్ మీన్ దట్ నన్ను నువ్వు ఏమైనా తిట్టు, చట్టం నిన్నేం చెయ్యదు అనే అరాచక స్వేచ్ఛ అయితే డెఫినెట్గా ఉండడానికి వీలు లేదు. ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉండాలి. భావ ప్రకటన హక్కు ఉండాలి, బాధ్యత కూడా ఉండాలి. ఇదే
చెప్పాల్సినటువంటిది సుప్రీంకోర్టు వారికి. సో అమ్మలక్కల బూతులు తిడతాను అంటే కేసు అవ్వకపోవచ్చు, దాని రిపర్కషన్స్ మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. అప్పుడు కోర్టు వారు కూడా ఇందులో జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదు, అంతే కదండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.